డబల్ డెక్కర్ బస్సెస్ ఉన్నాయి. హలో గాయ్స్, మేము ఐకే దగ్గర ఉన్నాం. చూడండి, ఆ బాబాయ్ ఏడు ఐకే ఎంట్రన్స్ అది. సో ఐకేలోకి వెళ్ళి అక్కడ ఎట్లా చూద్దామా? ఓకే, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. చూడండి, కుర్చీని మడత పెట్టారు. మన ఐకేకి వచ్చాం. చాలా బాగుంది ఇక్కడ, చాలా పెద్దగా ఉంది. ఇది అంతా చూడడానికి ఒక రోజు సరిపోదు. చాలా బాగుంది చూడండి. కానీ మనీ అయితే ఉండాలి, డబ్బులు లేకపోతే ఇక్కడ కొనలేము. చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి, కానీ బాగున్నాయి. నేను మా మదర్ వచ్చాను చూడండి. ఇక్కడ ఉన్న బుడ్డోడు మా అన్నయ్య కొడుకుమాట. చూసిందల్లా కావంటున్నాడు. సో ఇది ఐకేలో ఫుడ్ కోర్ట్, చాలా పెద్దది. సో కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ బాగుంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ట్రై చేయండి కంపల్సరీగా. కొంచెం కాస్ట్లీ, కానీ అక్కడ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ కాఫీ తాగొచ్చు. శ్యాన్ బాగుందా? చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్యారిస్ వెళ్ళాను. అక్కడ ప్యారిస్లో మ్యూజియంకి వెళ్ళాను, లూవర్ మ్యూజియం. అక్కడ మొనాలిసాని చూశాను. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడే మొనాలిసా ఉంది ఐకేలో. లోపలికి ఫ్రీగా వచ్చి చూసేయాలండి. ఓకే, సో ఇక్కడ ఐకే అయితే చాలా పెద్దగా ఉంది. చూడండి, అక్కడ అన్ని స్టోరేజ్లో ఉన్నది. వేర్ హౌస్ టైప్లో పెట్టారు లోపల కూడా. సో చాలా చాలా పెద్దది. సో అక్కడ నుంచి మేము మెట్రో ఎక్కమాట. వెళ్తుంటే మధ్యలో సైబర్ టవర్స్ కనిపించింది. హైటెక్ సిటీలో ఉంది కదా. సో హైటెక్ సిటీ అంటే మీకు తెలుసో లేదు, కానీ హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ అన్నమాట దీని అబ్రివేషన్. ఇది ఆల్మోస్ట్ ఒక 25 years బ్యాక్ దీన్ని స్టార్ట్ చేశారు. ఇది మొత్తం 200 acres ఉంది ఈ ఏరియాలో. సో దీనివల్లే మనకి స్టార్టింగ్ పునాది అని చెప్పొచ్చు. మనకి ఐటీ కంపెనీస్ కానీ ఇవన్నీ రావడానికి, అన్ని జాబ్స్ ఏర్పడడానికి హైదరాబాద్లో. సో మేము హైటెక్ సిటీ దగ్గర మెట్రో ఎక్కి ఖైరతాబాద్లో దిగాము. సో అంతా ఫ్యామిలీ టైం అన్నమాట. బయట చాట్ తిన్నాం చూడండి. స్పైసీగా ఉంది కదా, హాట్ అండ్ స్పైసీ. బుడ్డోడు ఎవడు? ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఉన్నాం. పక్కన రోడ్లు బాగున్నాయి, చెట్లు ఉన్నాయి. ఇది ఎన్టీఆర్ గార్డెన్ ఉంది, కానీ పక్కన మాత్రం చూడండి ఎట్లా ఉన్నదో. ఫుల్ టాయిలెట్స్ మాత్రం ఫుట్పాత్ మీద నడవడానికి కూడా లేదు. మనం మారాలి, లేకపోతే ఎప్పటికైనా ఇంకెలాగే ఉంటుంది. అది చూడండి, బిర్లా మందిర్. జూమ్ అవుట్ చేస్తే ఇది న్యూ సెక్రటరేట్ అనమాట. బాగుంది కదా. హైదరాబాద్లో మన కొత్త సెక్రటరీ దగ్గర వచ్చాను. చూడండి ఎంత పెద్ద గోడలు ఉన్నాయి ఇక్కడ. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. ఇది కూడా మన సెక్రటరీ. మొత్తం ఫుల్ జెండా కలర్లతో ఉంది. అండ్ దీని అనుకుని మన హుస్సేన్ సాగర్. ఇది హుస్సేన్ సాగర్. అంబేద్కర్ విగ్రహం వచ్చి చూడండి స్టాట్యూ. నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్ దగ్గరలో అంబేద్కర్ స్టాట్యూ ఉంది. 120 సంవత్సరాలు పూజ చేసుకున్నందుకు 125 అడుగుల పొడవైన అంబేద్కర్ స్టాట్యూ కట్టారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది టాలెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా డబల్ డెక్కర్ బస్సెస్ ఉన్నాయి. అది సెక్రటరేట్. అది ఇట్లా వెళ్తే ఏమో అది చూడండి, అది అమరవీరుల స్తూపం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లుంబిని పార్క్ వెళ్ళాము. నా చిన్నప్పటి నుంచి కోరిక బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాలని. టికెట్ అయితే 50 రూపాయలు ఉంది ఎప్పటి నుంచో. సో ఫస్ట్ టైం లుంబిని పార్క్ నుంచి బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము. చూడండి బోట్ రైడ్ ఎలా ఉంటుందో. మనం బోట్లో ఉన్నాం హుస్సేన్ సాగర్లో. బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి బ్యాక్ సైడ్ బుద్ధుడి విగ్రహం ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం. బోట్లో ఉన్నాం. మనం బోట్లో లైఫ్ జాకెట్ తీసుకోవాలి.
ఇక చూడండి మా బుడ్డోడు ఆడుతున్నాడు. జాకెట్స్ ఇక్కడ ఉన్నాయి, లైఫ్ జాకెట్స్. అక్కడ నుంచి బోట్ దిగిపోయాం. బోట్ దిగిపోయి ఇక్కడ స్టాట్యూ దగ్గర వచ్చాం చూడండి, బ్యాక్ సైడ్ స్టాట్యూ. ఇక్కడ బుద్ధుడి విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఇది హుస్సేన్ సాగర్ మధ్యలో ఉంది. 18 మీటర్ల హైట్ అన్నమాట. ఆల్మోస్ట్ 31 సంవత్సరాల క్రితం కట్టారు. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ పెట్టారన్నమాట. ఇది సింగిల్ లార్జెస్ట్ స్టాట్యూ అన్నమాట. అంటే సింగిల్ స్టోన్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద సింగిల్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేసిన విగ్రహం. సో గైస్, మనం ఇప్పుడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుడి విగ్రహం దగ్గర ఉన్నాం. చూడండి బుద్ధుడి విగ్రహం చాలా బాగుంది. ఇప్పుడు ఈవినింగ్ 8 o'clock అవుతుంది. చుట్టూ లైటింగ్స్ చూడండి, హుస్సేన్ సాగర్ చుట్టూరు లైటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో సెంటర్ నుంచి చూడండి అక్కడ హైవే, ట్యాంక్మెంట్ రోడ్ ఉంది కదా, అది కొంచెం బస్సులు కార్లు కనిపిస్తున్నాయి. సెక్రటరీ అవుతుంది. సో మనం ట్రిప్ అయిపోయింది, మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. మనం ఇక్కడ లుంబిని పార్క్ వెళ్ళిపోతున్నాం బ్యాక్కి. చూడండి బాగుంది కదా బయట. మా బోట్ రైడ్ అయితే అయిపోయింది, బాగుంది. ఒక 1 hour పట్టింది వెళ్ళి రావడానికి. 50 rupees టికెట్ అందరికి, అడల్ట్కి అయితే పిల్లలకి అయితే 30 rupees. బోట్ రైడ్ అయితే చాలా బాగుంది. సో ట్రిప్ అయితే చాలా చాలా బాగా అయింది. సో మీకు హైదరాబాద్లో అలాంటి ప్లేసెస్ నచ్చుతాయో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీరు విజిట్ చేసిన ప్లేసెస్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో వీడియో కూడా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ తిరిగి కలిసిపోయాం కాబట్టి మళ్ళీ బస్సులో ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్ళాం. సో నేను ఇండియా వచ్చి జస్ట్ ఒక 2 weeks ఉన్నాను. సో అందుకని ఉన్న టైం అంతా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను అనమాట. సో నేను ఫ్యామిలీతో స్పెండ్ చేసిన అవన్నీ పిక్చర్స్లో పెట్టాను చూడండి, జస్ట్ ఏదో ఒక మెమరీ లాగా ఉంటుంది. సో వచ్చి 14 days ఉన్నాను. సో టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఏదో మన ఇంటికి మనం అతిథుల్లా వచ్చి వెళ్ళిపోవాల్సి వస్తుంది మనం అబ్రాడ్లో ఉన్నప్పుడు. 2 weeks చాలా ఎంజాయ్ చేశాను ఫ్యామిలీతో. అండ్ క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా కలిశాను, మంచి ఫుడ్ తిన్నాను. అండ్ చాలా చాలా మిస్ అవుతున్నా. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తాను నాకు తెలియదు. మళ్ళీ అంత లైఫ్లో బిజీ అయిపోతూ ఉంటాం. అండ్ వర్క్ కూడా బిజీగా ఉంటాం కాబట్టి మనం అంటే పల్లెటూరు నుంచి మన సిటీకి వచ్చినా లేకపోతే సిటీ నుంచి వేరే దేశంకి వెళ్ళినా సరే మళ్ళీ టైం అయితే వెనక్కి రాదు. మనం గ్రోత్ అవ్వాలంటే మనం ముందుకు వెళ్తూనే ఉండాలి ఇంకా. సో అది సో ఫ్యామిలీతో మంచిగా అయితే స్పెండ్ చేశాను. సో వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నేను 2 weeks ఉండి తర్వాత మళ్ళీ లండన్ వెళ్ళిపోయాను. ఇలా చాలా వీడియోస్ నా యూట్యూబ్ బ్లాగ్లో ఉన్నాయి, నామల ప్రయాణంలో. సో మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిగిలిన వీడియోస్ కూడా చూస్తారనుకుంటున్నాను. ముందు ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టాలనుకుంటున్నా. టైం అయితే చాలా కుదరట్లేదు, ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే. ప్రొఫెషనల్ జాబ్ అయితే వెతుకుతున్నాను, వెతికిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. అండ్ మిగిలిన బ్లాగ్స్ కూడా చూడండి. అండ్ నాతో మాట్లాడాలంటే మీరు నామన ప్రయాణం ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాలో అయ్యి అక్కడ నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను, లేదా యూట్యూబ్ వీడియోస్ కింద కమెంట్ చేసిన మీకు వీలైనంత త్వరలో నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో అది నా ఇండియా ప్రయాణం అండ్ హైదరాబాద్ ట్రిప్. సో ఉంటా, మళ్ళీ ఇంకొక వీడియోకి వెళ్తాం. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.